ఓకే. మరి బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు, ఎలాంటి మెజారిటీ వస్తుంది సార్ ఆయనకు? బాలయ్య బాబు వస్తే పవన్ కళ్యాణ్ ఎక్కువ మెజార్టీ వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. ఓకే. అండ్ నారా బ్రాహ్మణికి ఒక పదవి ఇస్తే ఎలా ఉంటుంది? పదవి ఇస్తే బాగానే ఉంటుంది. మన ఇరిగేషన్ కానీ ఏమైనా. ఓకే. అండ్ జగన్ 175కి 175 అంటున్నారు, మీరేమంటారు? 175 కంటే ఈసారి తక్కువ వస్తాయి, అంటే మెజార్టీ తగ్గద్ది. అండ్ చంద్రబాబు గారి మీద మీకు ఎందుకు నమ్మకం? నమ్మకం అంటే ఐటీ అంతా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడంతా డెవలప్ చేసిన అంత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దానిపైన మనం చూసుకోవాలి. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? కొడాలి నానికి అసలు ఏం తెలియదు అసలు దానిపైన ఊరిని మాట్లాడు. ఓకే. అండ్ ఐటీ మినిస్టర్ గురుమార అమర్నాథ్ వర్కబుల్ ఏనా? నాట్ వర్కబుల్. ఓకే. అండ్ ఏపీ భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు రావాలి. ఒక ముక్కలో చంద్రబాబు గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు వస్తే ఐటీ పరంగా డెవలప్ అవుతుంది, ఉద్యోగస్తులు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి. అండ్ జగన్ షర్మిల గొడవపై మీ కామెంట్స్ ఏంటి? అది లోపల బయటికి ప్రజలు నమ్మించడానికి అలా చేస్తున్నారు. లోపలంతా ధర్నా జల్లులు కాబట్టి ఇద్దరు ఒకటే. అది ఫేక్ అంటారా? అంటే ఫేక్ అది. అంటే బయట ప్రజలు నమ్మించడానికి వాళ్ళు ఒకటి విడిపోయినట్టుగా నటిస్తారు. థ్యాంక్స్ అన్న. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుందండి? చంద్రబాబు నాయుడు. ఓకే. వై చంద్రబాబు నాయుడు? అంటే ఐటీ సరిగ్గా బాగా డెవలప్ చేసేదానికి, ఫర్దర్గా అంటే డెవలప్మెంట్లో మనకి ఏంటంటే దానికి కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి. లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారి కంటే కొంచెం వాళ్ళ డాడీకి కొంచెం బెటర్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నీ సీట్లు అమ్ముకోండి, అప్పుడు ఇంక ఈ నమ్మకం వస్తే అమ్ముకోండి, ప్రజలకు ఒక నమ్మకం లేదు.